నేను 'శైవం' అనే సినిమా కథ విన్నాను. ఏఎల్ విజయ్ 3 సంవత్సరాల క్రితం నాకు కథ చెప్పాడు. వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. చాలా బావుంది. కానీ ఇది సాధ్యమా? అసలు సినిమా తీస్తాడా? తీయడా? తీస్తే రిలీజ్ అయిద్దా? అనే చాలా డౌట్స్ తోటి నేను అతను చిన్న నిరుత్సాహపరిచాను కూడా. తర్వాత 'శైవం' అనే సినిమా చూసిన తర్వాత సినిమా రిలీజ్‌కి ముందు అతను ఓ డీవీడీ పంపించాడు. సినిమా చూశాను. రియల్లీ ఒక అద్భుతమైన ఆనందానికి లోనయ్యాను. దెన్ ఇమ్మీడియేట్‌లీ నేను మా నాన్నగారికి, రాజీవ్‌కి, నా స్నేహితుడు రాజీవ్ రెడ్డికి మేము డబ్బులు పెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చూపించాననమాట. సో, దే రియల్లీ లవ్ ద ఫిల్మ్. ఎమ్మటే దాన్ని తీసుకెళ్ళి బాపినీడి గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన చైర్మన్ గారికి, రామోజీరావు గారికి, కిరణ్ గారికి చూపించటం. తర్వాత సుబ్రో గారు దే ఆల్ వాళ్ళు కలిసి ఓ డెసిషన్ తీసుకొని ఈ సినిమాని తెలుగులో ఒక మంచి సినిమాని ఆ రోజు నేను ఎంత ఆనందం పొందానో అది అందరూ అంతే ఆనందాన్ని పొంది తెలుగులో తీద్దామని రాజేంద్ర ప్రసాద్ గారిని, తమిళ్లో యాక్ట్ చేసిన సారా అర్జున్ తీసుకొని ఈ సినిమాని ప్రారంభించాం. ఒక ప్రతి ఒక్కరు చెప్తారు ఒక పిక్నిక్ లాగా ఉంటుందని. బట్ ఈ సినిమా చేసినంతసేపు ఒక గొప్ప వి నో దట్ వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఆర్ వెరీ గుడ్ ఫిల్మ్ ఐ కెన్ సే. సినిమా తీసాము, చూసాము, అందరికీ నచ్చింది. దెన్ నేను దిల్ రాజు గారికి ఫోన్ చేసి, సార్ ఒకసారి మిమ్మల్ని కలవాలండి అని. నేను గమ్యం సినిమా తీసినప్పుడు ఇప్పటిదాకా ప్రతిసారి నేను రాజు గారిని కలిసినప్పుడు ప్రతిసారి చెప్తా ఉంటాను, సార్ గమ్యం సినిమాని తీశానండి, బిడ్డని మీ చేతిలో పెట్టలేకపోయాను అప్పుడు అని. సో ఈసారి ఆ తప్పు చేయకూడదు అనిపించింది. బాపినీడి గారితో, కిరణ్ గారితో, సుబ్రో గారితో మాట్లాడిన తర్వాత దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. సార్ ఒకసారి మీరు సినిమా చూడండి, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు. ఆయన వేదం సినిమా ఆయన చూసిన తర్వాత ఆయన చెప్పిన చేంజెస్ నేను చేశాను. అండ్ ఆయన ఒక క్రిటిక్, ఒక మంచి ఆడియన్, మేకర్, డిస్ట్రిబ్యూటర్, వాటిని ఎగ్జిబిటర్ కన్నా ఆయన ముందు ఈ రెండు. సో ఈ సినిమాని నేను రాజీ వెళ్ళి దిల్ రాజు గారిని ఒకసారి చూడండి అని. సో ఆయన సినిమా చూశారు. నేను అడుగుదాం అనుకున్నాను, సార్ నైజాం ఏమన్నా తీసుకుంటారా, మీరు తీసుకుంటే అని. దెన్ ఆయన సినిమా చూసిన తర్వాత క్రిష్, నేను బాంబేలో ఉన్నాను, రాజీవ్ అని ఆయన చూశారు. దెన్ ఫోన్ చేశాను, నేను ఒక గంటలో మాట్లాడతాను, ఫోన్ చేయని. ఆయన తర్వాత మాట్లాడినప్పుడు ఈ సినిమా నేను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమా నా సినిమా నౌ ఫ్రమ్ ఎ లెజెండరీ పర్సన్ లైక్ రామోజీరావు, ఒక చిన్న క్రియేటర్ లైక్ నువ్వు, లైక్ ఎ మేకర్ దిల్ రాజు గారు కలిస్తే ఒక సినిమాని, మంచి సినిమాని ఆయన ఏ ఆనందంగా పొందారో దాన్ని అందరూ పంచుకోవాలని ఆయన ఇప్పుడు ఈ సినిమా మా దగ్గర నుంచి రామోజీ గారి చేతుల నుంచి దిల్ రాజు గారి చేతిలోకి వెళ్ళింది. సో ఐ వాంట్ టు నౌ ఈ సినిమా గురించి చెప్పడానికి ద రైట్ పర్సన్ నౌ దిల్ రాజు గారిని నేను వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. కృష్ణ నేను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాను. అంటే సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ని, చాలామంది ప్రొడ్యూసర్స్ని, టెక్నీషియన్స్ని అందరినీ క్లోజ్గానే మూవ్ అవుతాం. బట్ కొందరు రైట్ ఒపీనియన్స్ తీసుకుంటారు, కొందరు మనం చెప్పినా వినరు. అంటే వాళ్ళు రైట్ అనుకుంటారు, ఎవరిది తప్పు కాదు. అంటే ఆడిటోరియానికి సినిమా వెళ్ళే వరకు ఇప్పుడు కొన్నిసార్లు నాకెవరన్నా సలహాలు ఇచ్చినప్పుడు నేను ఇలా లుక్ ఇస్తానేమో నాకు తెలియదు. బట్ అది ఆడిటోరియానికి వెళ్ళినప్పుడు కానీ మనం రైట్ ఏంటి, మనం రాంగ్ ఏంటి అనేది ప్రేక్షకుడు చెప్పే వరకు తెలియదు. బట్ వేదం సినిమా నాకు క్రిష్ వచ్చి డబుల్ పాజిటివ్ చూపించినప్పుడు నాకు అనిపించినవి కొన్ని చెప్తే తను చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. అసలు అప్పటికి ఆ క్రిష్కి నాకు బయట పరిచయాలు తప్పితే పెద్ద లేదు. ఎందుకంటే గమ్యం తను నాకు సినిమా చూపించాలని చాలా ట్రై చేస్తే నేనే కేర్లెస్గా ఆ సినిమా చూడలేదు. ఏదో గమ్యము ఏం సినిమా ఏంటి అని, అంటే అప్పుడు ఉండే బిజీలో కావచ్చు, ఒక చిన్న సినిమా అనే దృష్టి కావచ్చు, అప్పటికి క్రిష్ అంటే ఏంటో తెలియక ఉండకపోవచ్చు. చెప్పండి, టోటల్ నేను తెలుగు వరల్డ్ వైడ్గా నేను రిలీజ్ చేస్తాను. ఆ నిమిషమే నేను నిర్ణయం తీసుకొని ఆఫీస్కి వెళ్ళి క్రిష్తో మాట్లాడి ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా వెరీ నెక్స్ట్ డే రామోజీరావు గారితో కూడా మాట్లాడి ఇవి టోటల్ రైట్స్ మాకు ఇచ్చారు. కానీ వచ్చిన రీమేక్ సినిమాని చేసి ఇప్పుడు రిలీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తెలుగు ప్రేక్షకుల దగ్గరికి ఒక తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అని లాస్ట్ 2 months నుంచి ఈగర్లీ మేము రిలీజ్ డేట్ గురించి వెయిటింగ్లో ఉన్నాం. అంటే ఈ సినిమాని ఏదో చేసామా, వచ్చిందా, పోయిందా అన్నట్టు కాకుండా రైట్ రిలీజ్ కావాలని వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ సమ్మర్లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాం. కాంపాక్ట్గా తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఈ ప్రయత్నాల్లోనే నేను ఈ మధ్య ఒకటి ఏం చేశానంటే
ఇదే థియేటర్లో ఆల్ ఏజ్ ఆఫ్ ఆడియన్స్ని, లేడీస్ని, పిల్లల్ని, యూత్ని అందరిని పిలిచి దాదాపు ఒక 60 మందికి ఒక షో వేయడం జరిగింది. సో నేను ఎలాగైతే సినిమా చూసి ఫీల్ అయ్యానో, ఆడియన్స్ అందరు బయటకు వచ్చి వెరీ క్యూట్ ఫిలిం, మళ్ళీ మేము మా ఫ్యామిలీస్తో చూస్తాము, అందరం కలిసి వెళ్తాము అని అంత కాన్ఫిడెంట్ ఇచ్చారు. సో రాజుగారు చెప్పినట్టు ఇది అచ్చ తెలుగు సినిమా అండి. ఇది నేను డైరెక్టర్ గారికి ఒక కథ చెప్పాను సినిమా చేయడం కోసం. ఆ కథ చర్చ నడుస్తున్న టైంలో డైరెక్టర్ గారు ఈ శైవం సినిమా చేద్దాం, ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు, మన సినిమా కొత్తగా ఏదైనా చేద్దాం సార్, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అంటూ ఉండేవాళ్ళు. అంటే కొత్త అంటే రెగ్యులర్గా ఫైట్స్ ఉండకూడదు, ఒక ఈ సాంగ్స్ కమర్షియల్గా ఉండకూడదు, ఏదో ఆయన ఎప్పుడు ఒక సినిమా ఫ్రెష్గా ఉండాలి అనేది చెప్తూ ఉండేవాళ్ళు. అట్లనే ఈ సినిమా ఒకసారి శైవం సినిమాని నాకు చూపించారు, ఇది చేద్దామన్నారు. శైవం ఒక చిన్న లైన్ అండి, ఒక చిన్న కథ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దీంట్లో ఫ్యామిలీ కథ అంటే జస్ట్ ఇప్పుడు మన ప్రజెంట్గా మన ఫ్యామిలీస్ మనం ఎలా ఉన్నాం, మనం ఎక్కడి నుంచో పుట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ స్పీడ్ ప్రపంచంలో మనల్ని మనం మర్చిపోయి పరిగెడుతూ ఉన్నాం. ఒక గమ్యం తెలియకుండా, ఒక ఉనికి తెలియకుండా పరిగెడుతున్నాం. సో పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు లైక్స్, షేర్స్, కామెంట్స్ అనే నెట్ ప్రపంచంలో లవ్ అనేది తెలియకుండా బతికేస్తున్నారు పిల్లలు. ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకొని ఆ క్యారెక్టర్స్తో ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన ముడిపెట్టి ఒక అద్భుతమైన కథ చేశారు విజయ్ గారు. దాంట్లో కోడి ఒక ప్రధాన భూమిక. ఆ సంఘటన ఈ వ్యక్తుల మధ్య ఎటువంటి ఎమోషన్స్ రైజ్ చేసింది, దాంతో అసలు విలువను పక్కన పెడదాం, ఆనందం అనేది మర్చిపోయి మనం బతికేస్తున్నాం, ఈ ఆనందాలు ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీ ఫీల్స్ ఎలా ఉంటాయి అనేది ఈ కథ సారాంశం. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అండి. మంచి సినిమా చూడాలి, మంచి సినిమా కోరుకునే ప్రేక్షకులందరూ కూడా ఒకసారి థియేటర్కి వచ్చి, నేను మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి థియేటర్కి వచ్చి చూసి వాళ్ళకి నిజంగా నచ్చితే 10 మందికి చెప్తారని, ఈ ప్రయత్నాన్ని సఫలం చేపిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నాకు ముందు నడిపించిన డైరెక్టర్ గారి థ్యాంక్స్. ఆయనతో పాటు ఈ కొత్త ప్రయత్నాన్ని నిర్మాతగా వ్యవహరించిన మన రామోజీరావు గారికి, ఇంత మంచి సినిమాని జనం దగ్గరగా తీసుకెళ్ళాలి, జనానికి ఈ సినిమా యొక్క ఇది చెప్పాలని ఈ సినిమాని కొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్రాజు గారికి థ్యాంక్స్ అండి. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారిని లవ్ చేస్తారు, సారార్జున్ లవ్ చేస్తారు, అందరికన్నా కోడ్ని ఎక్కువ లవ్ చేస్తారు. ఈ సినిమాని మేము ఎంత ప్రేమించి తీయటానికి మా వెనుక నుండి ప్రోత్సాహం అందించిన ఉషా కిరణ్ మూవీస్ గారి తరపున ఉషా కిరణ్ ప్రతినిధి సుబ్రో గారిని ఒకసారి 2 ముక్కలు మాట. This is a small budget film, but this is not a small film because the film talks from the heart. It's not only touches your heart, but it also gives you the entertainment. There's a lot of fun. Generally, many may think that this is a film which will have lot of serious elements in it, but more than any serial elements, it talks from the heart and it really entertains you out and out. So basically, when it came to us from Krish Garu, the proposal, we liked the entire concept. Krish Garu was kind enough to make certain changes, take it up to another level. And I think the outcome which came out is something which is great. And to promote this kind of film, we need the press's support utmost. So that will... సంగీత దర్శకుడుగాను పాటల రచయితగాను పనిచేశాను. క్రిష్ గారి గమ్యం సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ చేశాను. ఆయన వచ్చి శైవం సినిమా చూపించారు, నాకు చాలా బాగా అనిపించింది. అది తీస్తున్నాం అంటే ఇందాక నుంచి అందరూ ఒరిజినల్ శైవం చాలా బాగుంది అది ఇది అంటుంటే, సాధారణంగా మళ్ళీ మనం రీమేక్ చేసేటప్పుడు అదే సినిమా కదా, ఇందులో ఏడు ప్రత్యేకత అనిపిస్తుంది. అలా కాకుండా ఈ టోటల్ సినిమా అద్భుతంగా రావడానికి కారణం మన దర్శకులు రాధాకృష్ణ మల్లినేని. ఆయన చక్కగా ఈ ఫ్యామిలీ
మధ్య నుండే బంధాలు, కొన్ని మిస్ అయిన సెంటిమెంట్స్, తమిళ్ మాతృకలో లేనివి చక్కగా తీసుకొచ్చి పెట్టారు. నిజానికి ఈ సినిమాకి పాటలే అవసరం లేదు. ముఖ్యమైన రెండే క్యారెక్టర్, ఓ తాత మనవరాలు, మధ్యలో ఒక కోడి. వీళ్ళతోటే సినిమా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది. అయితే తమిళ్ మాతృకలో లేని ఈ ఎమోషన్స్ తీసుకురావడంతో ఈ సినిమాకి పాటలు అవసరమైంది. పాటలు అవసరం అని అనిపించింది. ఆ తర్వాత సినిమా రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో ఎమోషనల్గాను ఒక కుటుంబంతో కలిసిమెలిసి తిరుగుతున్న ఫీలింగ్ వచ్చేలా తీశారు. నా ఉద్దేశం ఇటీవల ఇటువంటి కుటుంబ చిత్రాలు రాలేదు. తప్పకుండా అందరూ చూసి ఆనందిస్తారని నమ్ముతున్నాను. పైగా ఇది దిల్ రాజు గారు లాంటి ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా విడుదలవుతుంటే ఈ సినిమాకి ఇదే విజయ సూచకం అని అనిపిస్తుంది. మంచి తెలుగు సినిమాని ప్రేక్షకులకు అందివ్వడానికి మే ఫస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా సినిమానే కాదు, సినిమా అంటే ఒక జీవితం. సినిమా సినిమానే కాదు, సినిమా అంటే ఒక ఆలోచన. ఈ దాగుడు మూతల దండాకోర్ మానవ సంబంధాల మీద వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా చూశాక ఒక ఫీల్తో ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తాం, మనం ఏం కోల్పోయినాం, మన బాల్యాన్ని కోల్పోయినామా, మన గ్రామాన్ని కోల్పోయినామా. అంటే మనిషి వేగవంతమైనటువంటి జీవితంలో ముందు మనం మన ఊరు అనే ఆలోచనలోంచి నేను నా కుటుంబము అనే ఆలోచన స్థాయికి వచ్చాడు మనిషి. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీస్, నేను నా భార్య పిల్లలు. తర్వాత ఏమైంది, వేగవంతమైనటువంటి జీవితం లోపల భార్య వేరు ఉద్యోగం చేస్తుంది, పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు, మనిషి ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితాల్లోంచి ఇవాళ ఈ సినిమాని చూస్తే మళ్ళీ మనం మన బాల్యంలోకి వెళ్ళిపోతాం, జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. ఒక గొప్ప ఫీల్. అంటే ఒక వేసవి సెలవుల్లోనో లేక ఒక ఎంటర్టైన్మెంట్గా ఏదైనా పిక్నిక్ వెళ్ళినట్టు హాయిగా నవ్వుకుంటాం. నవ్వుకోవడమే కాదు, దీన్ని మనస్సును తడి చేసేటటువంటి ఆలోచనలు ఇందులో ఉన్నాయి. అంటే మన మనసును తడి చేసుకుంటాం, అబ్బా నేను ఏం కోల్పోయాను అని ఆ ఫీల్ ఉంటుంది. అంటే మనిషిని నవ్వించడమే కాదు, ఆలోచించడం కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి అదనపు ఒక ఎలిమెంట్. కాబట్టి ఇంత గొప్ప సినిమా అని నేను అనను, మంచి సినిమా అనేది మీరు చెప్పాలి అది చూసి. ఎందుకంటే ఒక ఫీల్ అయ్యి మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ చూడాలి ఈ సినిమాను, మళ్ళీ నేను నా బాల్యంలోకి, నా జ్ఞాపకాల్లోకి, నా ఊర్లోకి, నా ఫ్రెండ్స్లోకి వెళ్ళాలి అనేది ఫీల్ కలుగుతుంది. అట్లాంటి ఒక గొప్ప సినిమాను తెరకెక్కించినటువంటి దర్శకుడు మలినేని. మానవ సంబంధాలు ఆయన మనిషి హృదయాన్ని లోతుల్లోకి చూసిండు. మనిషికి ఈ సమయంలో ఏం కావాలి, ఒక ఆడియన్స్కు ఈ సమయంలో ఏం కావాలి అనేది తెలిసి దాన్ని కరెక్ట్గా పట్టి మీ ముందు ఉంచినాడు. కాబట్టి వారికి దీన్ని సమర్పిస్తున్నటువంటి గొప్ప దర్శకుడు కృషి గారికి, అడిషనల్గా దీనికి ఏంటంటే ఇంకొక గొప్పగా బలం దిల్ రాజు గారు. వారు దీన్ని ప్రజెంట్ చేయడం, మీ ముందుకు తీసుకురావడం ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ మళ్ళీ ఈ సినిమాను నిర్మించినటువంటి గొప్ప నిర్మాతలు రామోజీరావు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇందులోపల మాటలను రాశాను నేను చాలా అలవోకగా. అంటే మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు, మన పక్కవారితో మాట్లాడుకున్నట్టు, మన ఊళ్ళో మన మిత్రులతో మాట్లాడుకున్నట్టు, మనం ఒక చోట కూర్చుండి, ఒక చావిడి వద్ద కూర్చుండి నలుగురితో సంభాషిస్తున్నట్టు చాలా అలవోకగా ఉండి మనసులను తాకేటటువంటి మాటలు ఇవి. ఈ అవకాశం ఇచ్చినటువంటి కృషి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నట్టు ఆ 2.5 గంటలు నవ్వడంతో పాటు ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ మనం ఇంటికి తీసుకెళ్ళి మనని ఆలోచింపజేయగల ఎమోషన్ ఉంటే నిజంగానే ఆ సినిమా తీసిన వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి ఒక సంతృప్తి కలుగుతుంది. సో ఈ సినిమాకి మేము పనిచేసాము అనే ఒక ఆనందంగా, ఒక ధైర్యంగా మేము ముందు ప్రేక్షకులకు వచ్చి చెప్తున్నాం, ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీరు ఒక సినిమా చూసిన తర్వాత మనసుకి ఆనందం కలుగుతుంది కామెడీ ఉంటే, అదే సినిమా చూసిన తర్వాత సంతృప్తి కలుగుతుంది, ఒక చక్కటి ఎమోషన్ ఉండి మన ఆలోచింపజలిగింది. సో ఈ సినిమా ఒక కంప్లీట్
ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి ఇమోషన్ ఉన్న సినిమా. తప్పగా చూడండి. ఇందాక దిల్ రాజు గారు కూడా చెప్పారు 50 రూపాయలు పెట్టి టికెట్ కొంటే మీ పైసా వసూలని. సో డెఫినెట్గా ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.